హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే హైదరాబాద్ నగరంలో ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ నగరంలో ట్రాఫిక్ అప్పుడే మొదలయ్యింది. ఉదయం అలారం మోగకముందే అంజలికి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ తీసి చూసింది. అమ్మ నుండి 2 మిస్డ్ కాల్స్. అంజలికి అర్థమయ్యింది మళ్ళీ అదే టాపిక్ అని. అంజలి ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. చదువు, ఉద్యోగం, కెరియర్ అంటూ 26 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో ఆమెకే తెలియదు. కానీ గత 6 నెలలుగా ఆమె ఇంట్లో ఒకటే మాట, పెళ్ళి. హలో అమ్మా, చెప్పు, ఫోన్ చేసి అంది అంజలి, కొద్దిగా విసుగును దాచుకుంటూ. ఏంటే, ఇంకా నిద్ర లేవలేదా? మీ నాన్నగారు రాత్రి ఒక సంబంధం చూశారు. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అట. నెలకు 2 లక్షల జీతం. చూడడానికి కూడా చాలా బాగున్నాడు. ఫోటోలు వాట్సప్ చేశాను చూడు, ఏకధాటిగా చెప్పుకోపోయింది సరస్వతి. అంజలి నిట్టూర్చింది. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నా ప్రాజెక్ట్ కీలక దశలో ఉంది. ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కనీసం ఇంకో ఏడాది ఆగలేరా? అదేంటి అలా అంటావు? ఆడపిల్లకు వయసు మీరితే సంబంధాలు రావు. మీ నాన్నగారికి బీపీ, షుగర్ ఉన్నాయి. నీ పెళ్లి చేస్తే ఆయన ఓ ఇంటివారవుతారు. ఆ అబ్బాయి పేరు విక్రమ్. వాళ్ళది మంచి కుటుంబం. ఈ ఆదివారం వాళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నారు. శనివారం ఉదయానికల్లా నువ్వు ఇంటికి వచ్చేయాలి అంతే అని కరాఖండిగా చెప్పి ఫోన్ పెట్టేసింది సరస్వతి. అంజలికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్ళి అంటేనే ఆమెకు ఒక రకమైన భయం. కొత్త మనుషులు, కొత్త వాతావరణం. తన స్వేచ్ఛ ఎక్కడ పోతుందో అన్న ఆందోళన. వాట్సాప్ ఓపెన్ చేసి విక్రమ్ ఫోటోలు చూసింది. నీలిరంగు చొక్కాలో చిరునవ్వుతో ఉన్నాడు. చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఒక ఫోటో చూసి ఒక మనిషిని ఎలా అంచనా వేయగలం? బయోడేటా చదివి జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోగలం? ఈ ప్రశ్నలు ఆమె బుర్రను తొలిచివేస్తున్నాయి. శనివారం ఉదయం అంజలి తన సొంత ఊరు విజయవాడ చేరుకుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బంధువులు, ఇరుగు పొరుగు వారితో ఇల్లు కిటకిటలాడుతోంది. ఇంటి ముందు మామిడాకుల తోరణాలు కట్టారు. అంజలి నాన్న విశ్వనాథం గారు అటు ఇటు తిరుగుతూ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. వచ్చేశావా తల్లి? రారా, లోపలికి రా. ప్రయాణం అలసటగా ఉందా అంటూ ఎదురొచ్చారు విశ్వనాథం. ఆయన కళ్ళల్లో తన కూతురిని ఒక ఇంటిదాన్ని చేయాలన్న ఆశ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళను చూసిన తర్వాత అంజలికి ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు. తన ఇష్టంతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల సంతోషం కోసం ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుంది. సాయంత్రం చీకటి పడుతుండగా అమ్మ సరస్వతి, రేపు ఉదయం 10 గంటలకు వాళ్ళు వస్తున్నారు. నువ్వు కట్టుకోవడానికి ఈ ఎరుపు రంగు పట్టుచీర తెచ్చాను. దీనికి మ్యాచింగ్ గాజులు, నగలు అన్నీ పక్కన పెట్టాను. ఏ లోటు రాకూడదు. వాళ్లకు నువ్వు నచ్చాలి అంటూ జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా, నచ్చడం అంటే కేవలం అందం చూసి కాదు కదా. నా ఆలోచనలు, నా కెరియర్ వాళ్లకు నచ్చాలి కదా అంది అంజలి. అవన్నీ పెళ్ళయ్యాక మెల్లగా మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు సాంప్రదాయంగా కనపడాలి. అబ్బాయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వినయంగా సమాధానం చెప్పు. ఎదురు సమాధానాలు చెప్పకు అని కండిషన్స్ పెట్టింది సరస్వతి. రాత్రి అంజలికి నిద్ర పట్టలేదు. తన జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం కేవలం ఒక అరగంట మీటింగ్లో ఎలా జరుగుతుందా అని ఆమె ఆలోచిస్తుంది. విక్రమ్ ఎలాంటివాడో? ఆధునిక భావాలు ఉన్నవాడా, లేక పాతకాలం పద్ధతులు పాటించేవాడా? తన ఉద్యోగాన్ని గౌరవిస్తాడా, లేదా పెళ్ళయ్యాక మానేయమంటాడా? ఈ ప్రశ్నల సుడిగుండంలో పడి ఆమె తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయింది. ఆ క్షణం రానే వచ్చింది. ఆదివారం ఉదయం. ఇల్లంతా కాఫీ, ఫిల్టర్ పొడి, నేతి అరిసెల వాసనతో నిండిపోయింది. అంజలి అద్దం ముందు కూర్చొని తయారవుతుంది. ఎరుపు రంగు కాంచీపురం పట్టుచీర, జడలో మల్లెపూలు, నుదుటిన చిన్న బొట్టు, మెడలో ఒక సింపుల్ నెక్లెస్. ఆమె చాలా అందంగా, అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంది.
కానీ ఆమె గుండె మాత్రం రైలు ఇంజన్లా కొట్టుకుంటోంది. సరిగ్గా 10 గంటలకు 2 కార్లు ఇంటి ముందు ఆగాయి. అంజలి గుండెల్లో దడ మొదలయింది. కిటికీలో నుంచి కర్టన్ పక్కకు జరిపి చూసింది. ముందుగా ఒక పెద్దాయన, బహుశా విక్రమ్ వాళ్ళ నాన్నగారు దిగారు. తర్వాత ఆయన భార్య. చివరిగా కారు వెనక సీట్లో నుంచి విక్రమ్ దిగాడు. లేత గులాబీ రంగు షర్ట్, బ్లాక్ పాయింట్లో ఉన్నాడు. ఫోటోలో కంటే ఎదురుగా ఇంకా బాగున్నాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా గమనిస్తున్నాడు. లోపలికి వచ్చిన అతిథులకు విశ్వనాథం గారు సాధారణంగా స్వాగతం పలికారు. హాల్లో అందరూ కూర్చున్నారు. కుశల ప్రశ్నలు, వాతావరణం గురించి, రాజకీయాల గురించి సాధారణ మాటలు నడుస్తున్నాయి. అంజలి గదిలో కూర్చొని చెవులు నిక్కబొడుచుకొని వింటోంది. ఇక అమ్మాయిని తీసుకురండి, విక్రమ్ వాళ్ళ నాన్నగారు అనడం అంజలికి స్పష్టంగా వినిపించింది. సరస్వతి గదిలోకి వచ్చి, రా అంజలి, అంత సిద్ధంగా ఉన్నారు. కాఫీ ట్రే పట్టుకొని మెల్లగా తలదించుకొని రా అని చెప్పింది. అంజలి కాఫీ ట్రే పట్టుకొని హాల్లోకి అడుగుపెట్టింది. అందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి. ఆమెకు చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. ట్రేని టీపాయ్ మీద పెట్టి అందరికీ నమస్కారం చేసింది. కూర్చో అమ్మా అన్నారు విక్రమ్ వాళ్ళ నాన్న. అంజలి ఒక కుర్చీలో తల దించుకొని కూర్చుంది. ఒకసారి మెల్లగా కళ్ళు పైకెత్తి చూసింది. విక్రమ్ ఆమెను చూస్తున్నాడు. అతడి కళ్ళల్లో ఒక రకమైన స్నేహపూర్వకమైన భావం ఉంది. ఆ చూపు అంజలిలోని టెన్షన్ను కొద్దిగా తగ్గించింది. అటువైపు నుండి కొన్ని సాధారణ ప్రశ్నలు మొదలయ్యాయి. ఏం చదువుకున్నావమ్మా? ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్తావు? వంట చేయడం వచ్చా? ఇలాంటి రెగ్యులర్ ప్రశ్నలు. అంజలి చాలా మర్యాదగా, క్లుప్తంగా సమాధానాలు చెప్పింది. సరే, పిల్లలు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. వాళ్ళని డాబా మీదకు పంపండి అని విక్రమ్ వాళ్ళ అమ్మ ప్రతిపాదించింది. విశ్వనాథం గారు వెంటనే సమ్మతించి అంజలికి సైగ చేశారు. మనసులు పంచుకున్న వేళ ఇంటి డాబా మీద చల్లని గాలి వీస్తుంది. అంజలి ముందుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న బాల్కనీ గోడ దగ్గర నిలబడింది. విక్రమ్ ఆమె వెంటే వచ్చి కొద్దిగా దూరంలో నిలబడ్డాడు. మొదటి 5 నిమిషాలు ఎవరేమీ మాట్లాడలేదు. ఇద్దరి మధ్య ఒక రకమైన ఇబ్బందికరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ విక్రమ్ మాట్లాడాడు. సో అంజలి, ఈ పెళ్లి చూపుల సెటప్ అంతా చాలా టెన్షన్గా ఉంది కదూ? నాకు అలాగే ఉంది. ఫీల్ ఫ్రీ అంటూ నవ్వాడు. అతని మాటల్లోని క్యాజువల్ టోన్ చూసి అంజలికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె కూడా చిన్నగా నవ్వి, అవును, ఉదయం నుండి ఇదే టెన్షన్. అదీ కాకుండా మా అమ్మ పెట్టిన కండిషన్స్కి ఏది మాట్లాడితే ఏమవుతుందో అని భయంగా ఉంది అని మనసులోని మాట బయట పెట్టేసింది. విక్రమ్ బిగ్గరగా నవ్వాడు. అందరి ఇంట్లో అదే పరిస్థితి. మా ఇంట్లో కూడా నన్ను ఒక లిస్ట్ చదువుకోమని ఇచ్చారు. అమ్మాయిని ఏమడగాలి, ఎలా ప్రవర్తించాలి అని. కానీ నాకవన్నీ ఇష్టం లేదు. మనం ఒక జీవితకాలం కలిసి ఉండబోయే అవకాశం ఉన్నప్పుడు ఇలా ఫార్మల్గా ఉంటే అసలు మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది అన్నాడు. అంజలికి విక్రమ్ ఆలోచనా విధానం నచ్చింది. నిజమే, బయోడేటాలు, ఫోటోలు చూసి ఒక మనిషిని అర్థం చేసుకోలేము కదా. అయినా మీ ప్రొఫైల్ చూశాను. బెంగళూరులో వర్క్ చేస్తున్నారు కదా. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అడిగింది. విక్రమ్ బాల్కనీ పిట్టగోడకు ఆనుకుంటూ, నాకు కెరియర్ పట్ల చాలా ఆశయం ఉంది. ఒక 2 ఏళ్లలో నా సొంత ఆర్కిటెక్చర్ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి చాలా కష్టపడాలి. నా భాగస్వామి నుండి నేను ఆశించేది ఒక్కటే, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. నా ఉద్దేశంలో పెళ్ళంటే ఒకరి స్వేచ్ఛను మరొకరు లాక్కోవడం కాదు, ఇద్దరు కలిసి ఎదగడం. మరి నీ కెరియర్ గురించి ఏంటి? నీకు పెళ్ళయ్యాక కూడా జాబ్ కంటిన్యూ చేయాలని ఉందా అని చాలా స్పష్టంగా అడిగాడు. అంజలికి అది ఆశించిన ప్రశ్నే అయినా అంత సూటిగా అడిగేసరికి కొద్దిగా ఆశ్చర్యపోయింది. అవును, నాకు నా కెరియర్ అంటే చాలా ఇష్టం. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. పెళ్లి తర్వాత కూడా దాన్ని వదులుకోలేను. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఈ టిపికల్ కోడలు పాత్ర పోషించడం రాదు. బాధ్యతలు పంచుకుంటాను కానీ
నన్ను ఒక చట్రంలో బంధిస్తే నేను ఉండలేను అని చాలా ధైర్యంగా చెప్పింది. తను ఎక్కువ మాట్లాడానేమో అని ఒక్క క్షణం భయపడింది. కానీ విక్రమ్ ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు. పైగా అతను మెచ్చుకోలుగా చూశాడు. నాకు కూడా అదే కావాలి అంజలి. ఒక రోబోలా చెప్పిన పని చేసే భార్య నాకు అవసరం లేదు. నా నిర్ణయాలను ప్రశ్నించే, తనకంటూ ఒక స్టాండ్ ఉన్న అమ్మాయి కావాలి. బెంగళూరు లాంటి సిటీలో ఇద్దరు సంపాదిస్తేనే లైఫ్ బాగుంటుంది. అంతేకాకుండా ఇద్దరికి ఒకరి ప్రొఫెషనల్ స్పేస్ మీద ఇంకొకరికి గౌరవం ఉంటుంది. ఒకవేళ మన పెళ్లి జరిగితే నువ్వు నీ జాబ్ కంటిన్యూ చేయొచ్చు. కావాలంటే బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నాడు. అంజలి గుండెల్లో ఉన్న పెద్ద భారం దిగిపోయినట్లుంది. ఆమె ముఖంలో నిజమైన చిరునవ్వు వెలిసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ళ హాబీలు, సినిమా ఇష్టాలు, టూర్స్ గురించి, స్నేహితుల గురించి. ఆ అరగంట ఎలా గడిచిపోయిందో ఇద్దరికీ తెలియలేదు. అంజలి, విక్రమ్ కిందికి రండమ్మా అని కింద నుండి పిలుపు వినిపించింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మనం వెళ్ళాలంజలి. నాకు ఈ సంభాషణ చాలా నచ్చింది. నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకో. ఏ నిర్ణయమైనా నీ ఇష్టం అని చెప్పి విక్రమ్ కిందకు నడిచాడు. అంజలి అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఉదయం ఉన్న భయం, ఆందోళన ఇప్పుడు లేవు. విక్రమ్ మీద ఒక సానుకూలమైన అభిప్రాయం ఏర్పడింది. కానీ పెళ్ళి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు కదా, రెండు కుటుంబాలు. విక్రమ్కి తను నచ్చిందా? వాళ్ళ అమ్మానాన్నలు ఏమంటారు? ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె మెల్లగా మెట్లు దిగింది. కింద హాల్లో వాతావరణం కొద్దిగా గంభీరంగా ఉంది. పెద్దవాళ్ళ మధ్య ఏదో సీరియస్గా చర్చ జరుగుతోంది. అంజలి వెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది. విక్రమ్ కూడా వాళ్ళ నాన్న పక్కన కూర్చున్నాడు. చూడండి విశ్వనాథం గారు, మాకైతే అమ్మాయి నచ్చింది. కానీ మాకు ఒక చిన్న కండిషన్ ఉంది అని విక్రమ్ నాన్నగారు గొంతు సవరించుకొని చెప్పడం మొదలుపెట్టారు. ఆ మాట వినగానే అంజలి గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. ఏంటా కండిషన్? తన ఉద్యోగం మానేయమంటారా? లేక పెళ్లి ఖర్చుల గురించా? ఇప్పుడే ఒక ఆశ చిగురించింది. అది అప్పుడే రాలిపోతుందా అని ఆమె మనసు కకావికలమయ్యింది. విక్రమ్ కూడా తన తండ్రి వైపు ఆశ్చర్యంగా చూశాడు. బహుశా అతనికి కూడా ఈ కండిషన్ గురించి తెలియదేమో. రాఘవరావు గారు గొంతు సవరించుకొని, మా కండిషన్ ఏంటంటే పెళ్లి తర్వాత అంజలి తన ఉద్యోగాన్ని వదులుకోకూడదు అని నవ్వుతూ చెప్పారు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అంజలి. ఆమె తండ్రి విశ్వనాథం గారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సాధారణంగా పెళ్లి చూపుల్లో ఉద్యోగం మానేయాలి లేదా ఇంటి పనులు చూసుకోవాలి అనే కండిషన్లు వింటూ ఉంటారు. కానీ ఇలాంటి కండిషన్ ఎవ్వరూ ఊహించలేదు. అదేంటి రాఘవరావు గారు అలా అంటారు అని అడిగారు విశ్వనాథం గారు. చూడండి, మా విక్రమ్ కెరియర్ అంటే ఎంత ప్రాణమో అంజలికి కూడా అంతే అని మాకు తెలుసు. అమ్మాయి ఇంత కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. పెళ్లి పేరుతో ఆమె రెక్కలు కత్తిరించడం మాకు ఇష్టం లేదు. మా ఇంట్లో కోడలిని కూడా కూతురులాగానే చూసుకుంటాం. ఆమె తన కాళ్ళ మీద తను నిలబడాలి. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఇదే మా కండిషన్ అని చాలా హుందాగా చెప్పారు. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతటి గొప్ప మనసున్న మనుషులు తన అత్తామామలుగా రావడం ఆమె అదృష్టంగా భావించింది. విక్రమ్ వైపు చూసింది. అతను తన తండ్రి మాటలకు గర్వంగా నవ్వుకున్నాడు. సరస్వతి గారు ఆనందంతో వెంటనే స్వీట్లు తెచ్చి అందరికీ వడ్డించారు. ఇరు కుటుంబాల మధ్య మాటలు కలిశాయి. ముహూర్తాల గురించి, నిశ్చితార్థం గురించి చర్చలు మొదలయ్యాయి. కానీ అంజలి మనసులో మాత్రం ఒక కొత్త ఆలోచన మొదలయ్యింది. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఒక్కరోజు సరిపోతుందా? ఈ ఆనందం ఇలాగే కొనసాగుతుందా అని. పెళ్లి చూపులు జరిగిన నెల రోజులకే నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. విజయవాడలోని ఒక ఫంక్షన్ హాల్ను అందంగా అలంకరించారు. అంజలి ఈసారి లేత ఆకుపచ్చ రంగు పట్టుచీరలో మెరిసిపోతుంది. బంధుమిత్రుల కోలాహలం, మంగళ వాయిద్యాల మోతతో ఆ ప్రదేశమంతా సందడిగా ఉంది. విక్రమ్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు. సూట్ వేసుకొని చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నిశ్చితార్థం వేడుకలో
ఉంగరాలు మార్చుకునే సమయంలో విక్రమ్ అంజలి చెయ్యిని పట్టుకున్నప్పుడు ఆమెలో ఒక తెలియని ప్రకంపన మొదలయ్యింది. ఆ స్పర్శలో ఒక భద్రత, ఒక నమ్మకం కనిపించాయి. వేడుక ముగిసిన తర్వాత ఇద్దరూ కాసేపు పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నారు. అంజలి, కంగ్రాచులేషన్స్. అఫీషియల్గా ఇప్పుడు మనం ఫియాన్సీలం అన్నాడు విక్రమ్ సరదాగా. థ్యాంక్ యూ విక్రమ్. కానీ నాకు ఇప్పటికీ ఒక చిన్న భయం ఉంది. పెళ్ళి తర్వాత నా లైఫ్ పూర్తిగా మారిపోతుందా? నా ఫ్రెండ్స్, నా పర్సనల్ స్పేస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అని అడిగింది అంజలి. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, మార్పు అనేది సహజం అంజలి, కానీ అది మనల్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. పెళ్ళి అంటే ఒకరిలో ఒకరు కలిసిపోవడం కాదు, ఇద్దరు పక్క పక్కన నడవడం. నీ స్పేస్ నీకు ఉంటుంది, నా స్పేస్ నాకి ఉంటుంది. మనిద్దరం కలిసి ఒక కామన్ స్పేస్ క్రియేట్ చేసుకుందాం. నన్ను నీ భర్తలా కంటే ఒక బెస్ట్ ఫ్రెండ్లా చూడు అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలు అంజలికి ఎంతో ఊరటనిచ్చాయి. కానీ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మొదలయ్యాయి అసలు సమస్యలు. పెళ్ళికి ఇంకా 3 నెలలు సమయం ఉంది. ఈ మధ్యలో అంజలి, విక్రమ్ తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరి ఇష్టాయిష్టాలను ఒకరు తెలుసుకుంటున్నారు. అయితే పెళ్లి పనుల హడావిడిలో చిన్న చిన్న విభేదాలు రావడం సహజం. ఒకరోజు పెళ్లి బట్టల షాపింగ్ కోసం ఇరు కుటుంబాలు కలిశాయి. అంజలికి ఒక సింపుల్ అండ్ క్లాసీ డిజైనర్ చీర నచ్చింది. కానీ విక్రమ్ వాళ్ళ అమ్మమ్మకు మాత్రం పాతకాలపు భారీ పట్టు చీరలే కావాలన్నారు. ఏమ్మా అంజలి, పెళ్లి కూతురు అంటే నిండుగా ఉండాలి, ఈ పల్చటి చీరలేంటి? మన ఆచారం ప్రకారం మంచి ముదురు రంగు పట్టు చీర కట్టుకోవాలి అన్నారు ఆమె. అంజలికి అది నచ్చలేదు. అమ్మమ్మ, అది చాలా బరువుగా ఉంటుంది, నేను క్యారీ చేయలేను, పైగా ఇప్పుడు ట్రెండ్ మారింది అని నెమ్మదిగా చెప్పింది. కానీ పెద్దవాళ్ళు వినలేదు. అంజలికి తన ఇష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కొంచెం కోపం వచ్చింది. విక్రమ్ని సహాయం అడుగుదామని చూస్తే అతను తన ఫ్రెండ్స్ ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఆ రోజంతా అంజలి ముఖం చిన్నబోయింది. రాత్రి విక్రమ్ కాల్ చేసినప్పుడు అంజలి తన అసహనాన్ని వ్యక్తం చేసింది. విక్రమ్, ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక నా ఇష్టాలకు అస్సలు విలువే ఉండదా? మీ ఇంట్లో వాళ్ళు ప్రతిదీ వాళ్ళకే కావాలని కోరుకుంటున్నారు అంది. అంజలి, అది జస్ట్ ఒక చీర కదా, దానికి ఇంత సీరియస్ అవ్వాలా? అమ్మమ్మ ఏదో ముసలావిడ కదా అని అన్నారంతే. వదిలేయ్ అన్నాడు విక్రమ్ క్యాజువల్గా. వదిలేయాలా? ఇది కేవలం చీర గురించి కాదు విక్రమ్, నా ఒపీనియన్ గురించి. నువ్వు కూడా నన్ను సపోర్ట్ చేయకుండా వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు అని ఫోన్ పెట్టేసింది అంజలి. మొదటిసారి వాళ్ళ మధ్య ఒక చిన్న గొడవ ఏర్పడింది. పెళ్లికి ముందు వచ్చే ఈ గొడవలు బంధాన్ని బలపరుస్తాయా లేక బలహీనపరుస్తాయా అన్నది ఆమెకు అర్థం కాలేదు. పెళ్లికి 2 నెలల ముందు అంజలికి ఒక అపరిచిత నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. హలో, అంజలి గారా? నేను విక్రమ్ క్లాస్మేట్ శ్వేతను మాట్లాడుతున్నాను అని అవతల వైపు నుండి వినపడింది. అంజలికి ఆ పేరు ఎప్పుడు వినలేదు. అవును, చెప్పండి, ఏం కావాలి? విక్రమ్ పెళ్ళి మీతో ఫిక్స్ అయిందని విన్నాను. జస్ట్ ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. విక్రమ్కి గతంలో ఒక సీరియస్ రిలేషన్ ఉంది. అది బ్రేకప్ అయిన తర్వాతే అతను నీతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. మీకు ఈ విషయం తెలుసో లేదో అని అడుగుదామని అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. అంజలికి భూమి కదిలినట్లయింది. విక్రమ్ తనతో ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు. తన గతం గురించి అడిగినప్పుడు పెద్దగా ఏమీ లేదు, కెరీర్ మీదే ఫోకస్ చేశాను అని చెప్పాడు. మరి ఈ శ్వేత ఎవరు? ఆ రిలేషన్ ఏమైంది? అతను తనతో అబద్ధం చెప్పాడా? ఆ రాత్రంతా అంజలి కంటి మీద కునుకు లేదు. విక్రమ్ మీద నమ్మకం ఒక్కసారిగా సడలిపోయింది. రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఏమైనా విషయాలు దాస్తాడా? పెళ్ళి అంటే నిజాయితీ కదా. తన మనసు ముక్కలయ్యింది. ఈ నిశ్చయమైన పెళ్ళిని ఇక్కడే ఆపేయాలా లేక విక్రమ్ని అడిగి నిజం తెలుసుకోవాలా? మరుసటి రోజు ఉదయం అంజలి విక్రమ్ని కలవాలని నిర్ణయించుకుంది. ఆమె ముఖంలో గంభీరత చూసి ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. కానీ ఆమె ఏమీ చెప్పకుండా హైదరాబాద్ బయలుదేరింది. విక్రమ్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి అతనికి ఫోన్ చేసింది. విక్రమ్, నేను నీ ఆఫీస్ కింద ఉన్నాను, ఇప్పుడే నిన్ను కలవాలి, చాలా అర్జెంట్ అని గట్టిగా చెప్పింది.
విక్రమ్ కంగారుగా కిందికి వచ్చాడు. అంజలి, నువ్విక్కడేంటి? ఏమైంది? ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అని అడిగాడు. అంజలి నేరుగా అతని కళ్ళలోకి చూస్తూ, శ్వేత అంటే ఎవరు విక్రమ్? మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? నా దగ్గర ఎందుకు దాచావు అని నిలదీసింది. విక్రమ్ ముఖం పాలిపోయింది. అతను ఈ ప్రశ్నను ఊహించలేదు. చుట్టూ జనం చూస్తున్నారని గ్రహించి, అంజలి రా, పక్కన ఉన్న కేఫ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఆమెను తీసుకువెళ్ళాడు. అక్కడ కూర్చున్న తర్వాత విక్రమ్ దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. అంజలి, నేను నీకు అబద్ధం చెప్పలేదు, కానీ కొన్ని విషయాలు చెప్పే సమయం కోసం ఎదురు చూశాను. అవును, నా లైఫ్లో ఒక అమ్మాయి ఉండేది. అది 3 ఏళ్ల క్రితం మాట. కానీ అది నేను అనుకున్నంత సీరియస్ కాదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని చూసింది. నేను అప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాను. మా ఆలోచనలు కలవక వెళ్ళిపోయాము. అది గతం. నిన్ను కలిశాక నీతో నా ఫ్యూచర్ బాగుంటుందని నమ్మాను. నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాను అని వివరించాడు. కానీ విక్రమ్, గతం ఏదైనా సరే అది దాచడం తప్పు కదా. నా దగ్గర ఇంకేం దాచావు? ఈ పెళ్లి మీద నాకు అనుమానం వస్తుంది అంది అంజలి కన్నీళ్లతో. విక్రమ్ ఆమె చేతులను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వెనక్కి తీసుకుంది. నన్ను నమ్ము అంజలి. శ్వేత ఎవరో నాకు తెలియదు. బహుశా నా పాత ఫ్రెండ్స్లో ఎవరో కావాలని మన మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు. నా మనసులో నీకు తప్ప ఎవ్వరికీ చోటు లేదు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు అని బ్రతిమలాడాడు. అంజలికి ఏం చేయాలో అర్థం కాలేదు. విక్రమ్ మాటలు నిజమా, లేక తనని నమ్మిస్తున్నాడా? పెళ్లికి ముందు వచ్చే ఈ తుఫాను ఆమె జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కేఫ్లో గాలి స్తంభించిపోయినట్లు అనిపించింది. విక్రమ్ కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తున్నా అంజలి మనసులోని అనుమానం మాత్రం చల్లారలేదు. ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి చెప్పే వరకు తన కాబోయే భర్త గతం తనకి తెలియకపోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. సమయం కోసం చూశాను అంటున్నావు కదా విక్రమ్, ఆ సమయం ఎప్పుడు వస్తుంది? మన పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత? అంజలి గొంతులో వణుకు, కళ్ళల్లో కోపం స్పష్టంగా ఉన్నాయి. విక్రమ్ తలదించుకున్నాడు. అంజలి, నేను ఒప్పుకుంటున్నాను, అది నా తప్పే. కానీ ఆ రిలేషన్ వల్ల నా ప్రస్తుతానికి కానీ మన భవిష్యత్తుకు కానీ ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా ముగిసిపోయిన అధ్యాయం. శ్వేత ఎవరో నాకు నిజంగా తెలియదు. బహుశా నా పాత స్నేహితుల సర్కిల్లో ఉండి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేని వారు ఎవరో ఇలా చేసి ఉంటారు. నన్ను ఒక్కసారి నమ్ము. నమ్మకం అనేది అడిగితే వచ్చేది కాదు విక్రమ్, అది కలిగించాలి. నువ్వు నిజాయితీగా మొదటి రోజే ఈ విషయం చెప్పి ఉంటే నేను గౌరవించేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరో చెబితే తెలిసింది చూడు, అది నన్ను చిన్నబుచ్చుతుంది అని చెప్పి అంజలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అంజలికి నిద్ర లేదు. తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది. ఒకవైపు విక్రమ్ వ్యక్తిత్వం, అతని కుటుంబం పట్ల ఉన్న గౌరవం, మరోవైపు ఈ దాచిన సత్యం. అమ్మా నాన్నలకు చెబితే వాళ్ళు కంగారు పడతారు, పెళ్ళి ఆగిపోతుందేమో అని భయపడతారు. కానీ చెప్పకుండా ఉండడం కూడా తప్పే అనిపించింది. మరుసటి రోజు ఉదయం అంజలి తన ప్రాణ స్నేహితురాలు లాస్యకు ఫోన్ చేసింది. లాస్య చాలా ప్రాక్టికల్గా ఆలోచించే అమ్మాయి. లాస్య, ఇలా జరిగింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? విక్రమ్ని నమ్మాలా వద్దా అని మొత్తం వివరించింది. లాస్య కాసేపు ఆలోచించి, చూడు అంజలి, ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటుంది. నీకు లేకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో అది చాలా కామన్. విక్రమ్ నిన్ను మోసం చేయాలి అనుకోలేదు. బహుశా భయం వల్ల దాచి ఉండవచ్చు. అతను నీ కెరియర్ని సపోర్ట్ చేశాడు, మీ నాన్నగారిని గౌరవించాడు. ఒక పాత విషయం కోసం ఈ బంధాన్ని తెంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కానీ అతనికి ఒక వార్నింగ్ ఇవ్వు. ఇకపై నీ దగ్గర ఏది దాచకూడదని క్లియర్గా చెప్పు అని సలహా ఇచ్చింది. లాసే మాటలు విన్నాక అంజలి కొంచెం కుదుట పడింది. కానీ విక్రమ్ నుండి ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో చూడాలనుకుంది. 3 రోజుల పాటు ఆమె అతనికి ఫోన్ చేయలేదు. అతని మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదు. విక్రమ్ ఆ 3 రోజులు నరకం చూశాడు. అంజలి ప్రాముఖ్యత అతనికి అప్పుడు అర్థమైంది. 4వ రోజు ఉదయాన్నే విక్రమ్ విజయవాడలో అంజలి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను బయటకు రమ్మని మెసేజ్ చేశాడు. బయటకు వచ్చిన అంజలిని చూసి
అంజలి, నేను ఈ 3 రోజులు సరిగ్గా అన్నం తినలేదు, నిద్రపోలేదు. నువ్వు లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే భయమేస్తుంది. ఇదిగో నా ఫోన్. దీని పాస్వర్డ్ నీకు ఇస్తాను. నా మెయిల్స్, నా సోషల్ మీడియా ఏవైనా చూసుకో. నా జీవితంలో ఇకపై నీకు తెలియని రహస్యం ఏదీ ఉండదు. నన్ను క్షమించు అని అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడిగాడు. అతని కళ్ళల్లో నిజాయితీని అంజలి గమనించింది. ప్రేమలో పంతాలు ఉండకూడదని ఆమెకు అర్థమైంది. మెల్లగా అతని చేతిని పట్టుకొని పైకి లేపింది. ఫోన్ పాస్వర్డ్ నాకు వద్దు విక్రమ్. నాకు నీ మాట మీద నమ్మకం కావాలి. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అంది. ఇద్దరి మధ్య మేఘాలు తొగిలిపోయాయి. మళ్ళీ పెళ్లి పనులు ఊపందుకున్నాయి. కానీ విధి మరో ఆట ఆడాలని నిర్ణయించుకుంది. పెళ్ళికింక కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నాయి. అటు ఆఫీస్ పనులు, ఇటు పెళ్లి షాపింగ్, ఆహ్వాన పత్రికల పంపిణీ. అంజలికి ఊపిరి పీల్చుకునే తీరిక లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఆమె తండ్రి విశ్వనాథం గారికి ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. ఒకరోజు సాయంత్రం కార్డులు పంచడానికి బయలుదేరుతుండగా ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంజలి ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లయింది. అమ్మా, నాన్నకు ఏమవుతుంది అని ఏడుస్తూ సరస్వతిని అడిగింది. డాక్టర్లు పరీక్షించి ఆయనకు చిన్న హార్ట్అటాక్ వచ్చింది. స్టంట్ వెయ్యాలి. ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది కానీ ఆయనకు విశ్రాంతి చాలా అవసరం. ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు అని చెప్పారు. ఆసుపత్రి ఖర్చులు, పెళ్లి పనులు అంతా అంజలి మీద పడింది. విక్రమ్ విషయం తెలియగానే వెంటనే బెంగళూరు నుండి బయలుదేరి వచ్చాడు. ఆసుపత్రిలో అంజలికి తోడుగా నిలబడ్డాడు. బిల్లులు కట్టడం నుండి డాక్టర్లతో మాట్లాడడం వరకు అన్నీ తానే చూసుకున్నాడు. విక్రమ్, ఈ టైంలో పెళ్ళి అవసరమా? నాన్న ఆరోగ్యం ఇలా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకోగలను? వాయిదా వేద్దామా అని అడిగింది అంజలి. విక్రమ్ ఆమె భుజంపై చెయ్యి వేసి, వద్దు అంజలి, నాన్నగారి ఆశ నీ పెళ్లి చూడాలని. మనం వాయిదా వేస్తే ఆయన ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతారు. నువ్వు నాన్న దగ్గర ఉండు. మిగిలిన పనులన్నీ నేను మా నాన్నగారు చూసుకుంటాం. నువ్వు దేనికి భయపడకు అని ధైర్యం చెప్పాడు. ఆ క్షణంలో అంజలికి అర్థమైంది. పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు, కష్టాల్లో ఒకరికొకరు వెన్నుముకగా నిలబడడం అని. విక్రమ్ పట్ల ఆమెకు ఉన్న గౌరవం 100 రెట్లు పెరిగింది. విశ్వనాథం గారు కోలుకొని ఇంటికి వచ్చారు. పెళ్లికి వారం రోజులు ఉంది. లాస్య మరియు అంజలి ఇతర స్నేహితులు కలిసి ఒక చిన్న బ్యాచిలర్ పార్టీ ప్లాన్ చేశారు. అంజలికి కొంచెం రిలాక్సేషన్ కావాలని వాళ్ళ ఉద్దేశం. పార్టీలో స్నేహితులందరూ సరదాగా గడుపుతుంటే అంజలి మాత్రం ఏదో ఆలోచనలో ఉంది. ఏంటే అంజలి, పెళ్లి కూతురివి ఇలా ముభావంగా ఉన్నావేంటి అని అడిగింది లాస్య. ఏమో లాస్య, ఒక పక్క ఆనందంగా ఉన్నా మరో పక్క తెలియని భయం. రేపటి నుండి నా ఇల్లు మారిపోతుంది. నా అలవాట్లు మార్చుకోవాలి. అమ్మను నాన్నను వదిలి వెళ్ళాలి. అసలు నేను ఒక మంచి భార్యగా, మంచి కోడలిగా ఉండగలనా? తన సందేహాలను వెళ్ళపుచ్చింది అంజలి. అంజలి, పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడూ అనుకోకు. తప్పులు జరుగుతాయి. వాటి నుండి నేర్చుకోవాలి. విక్రమ్ నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి, అది చాలు. నీ మీద నీకు నమ్మకం ఉంచు అని ధైర్యం చెప్పింది లాస్య. అదే సమయంలో విక్రమ్ నుండి మెసేజ్ వచ్చింది. రేపటి నుండి మనం ఒక్కటి కాబోతున్నాం. నీ భయాలన్నీ వదిలేయ్. నేను నీ పక్కనే ఉంటాను. ఆ ఒక్క మెసేజ్ ఆమెలోని ఆందోళనను మాయం చేసింది. కానీ పెళ్ళికి సరిగ్గా 2 రోజుల ముందు అంజలికి ఒక కొరియర్ వచ్చింది. అందులో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో విక్రమ్ మరియు ఆ శ్వేత చాలా సన్నిహితంగా ఉన్నారు. ఫోటో వెనక రాసి ఉంది, నీకు తెలియని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ పెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అంజలి చేతులు వణకడం మొదలయ్యాయి. మళ్ళీ ఆ శ్వేత, మళ్ళీ అదే గందరగోళం. అసలు ఈ శ్వేత ఎవరు? ఆమె ఎందుకు అంజలిని వెంటాడుతోంది? విక్రమ్ ఇంకా ఏదైనా దాస్తున్నాడా? లేక ఇది కేవలం కుట్రనా? పెళ్లిపీటల మీదకు వెళ్లే ముందు అంజలి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఈ ఫోటో గురించి విక్రమ్ని అడగాలా? లేక ఆ శ్వేత ఎవరో తానే స్వయంగా కనుక్కోవాలా? సమయం తక్కువగా ఉంది. కానీ ఆమె మనసులో యుద్ధం మొదలయ్యింది. అంజలి ఆ ఫోటోను తీసుకొని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. బయట బంధువుల
హడావిడి, సంగీతాల హోరు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మనసులో మాత్రం భయంకరమైన నిశ్శబ్దం. మళ్ళీ విక్రమ్ను అడిగితే అతను అది గతం అని అంటాడు. కానీ ఈ శ్వేత ఎవరు? ఆమె ఎందుకు తనను ఇలా వెంటాడుతోంది? అంజలికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఫోటో పంపిన కొరియర్ కవర్ మీద ఉన్న అడ్రస్ చూసింది. అది హైదరాబాద్లోని ఒక లోకల్ కొరియర్ ఆఫీస్ నుండి వచ్చింది. వెంటనే తన స్నేహితురాలు లాస్యకు ఫోన్ చేసింది. లాస్య, నాకు మళ్ళీ ఒక ఫోటో వచ్చింది. శ్వేత ఎవరో నాకు తెలియాలి. విక్రమ్ ఫ్రెండ్ సర్కిల్లో ఆ పేరున్న వాళ్ళని ఆరా తీయగలవా? ప్లీజ్, ఇది నా జీవితం గురించి అని బ్రతిమలాడింది. లాస్య వెంటనే రంగంలోకి దిగింది. గంట తర్వాత లాస్య నుండి ఫోన్ వచ్చింది. అంజలి, విక్రమ్ కాలేజ్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. శ్వేత అనేది ఒక అమ్మాయి కాదు, అది విక్రమ్ స్థాపించాలనుకున్న శ్వేత సస్టైనబుల్ హౌసింగ్ విత్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అసోసియేషన్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ పేరు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి విక్రమ్ క్లాస్మేట్ ప్రియాంక. ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంది. పెళ్ళై సెటిల్ అయిపోయింది. కానీ నిన్ను భయపెడుతున్నది ఎవరో నాకు అర్థమైంది. ఎవరు లాస్య? ఆతృతగా అడిగింది అంజలి. అది విక్రమ్ కజిన్ రాహుల్. అతను నీకు తెలుసు కదా. విక్రమ్ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. అతనే ఈ ఫోన్ కాల్స్, కొరియర్స్ వెనక ఉన్నాడు. ఆ ఫోటో ఒక పాత కాలేజ్ ట్రిప్లోది. దాన్ని మార్ఫింగ్ చేసి నిన్ను తప్పుదారి పట్టించాడు అని అసలు విషయం చెప్పింది లాస్య. అంజలికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది. విక్రమ్ తనను మోసం చేయలేదు. తన మీద కుట్ర జరిగింది. ఆ క్షణమే ఆమెకు విక్రమ్ మీద ఉన్న గౌరవం, ప్రేమ 1000 రెట్లు పెరిగాయి. మరుసటి రోజు ఉదయం శుభ ముహూర్తం దగ్గర పడింది. మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. అంజలి బంగారు రంగు పట్టుచీరలో అద్భుతమైన నగలతో మెరిసిపోతుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి భయం లేదు. కేవలం నిశ్చలమైన నమ్మకం ఉంది. కళ్యాణ మండపానికి విక్రమ్ వచ్చాడు. పెళ్లి కొడుకుగా అతను ఎంతో హుందాగా ఉన్నాడు. అంజలిని చూడగానే అతని కళ్ళు మెరిసిపోయాయి. అంజలి మెల్లగా నడుచుకుంటూ వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. అంజలి విక్రమ్ కళ్ళలోకి చూసింది. అతను తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో నేను ఉన్నాను అనే భరోసా ఉంది. ముహూర్త సమయానికి విక్రమ్ అంజలి మెడలో 3 ముళ్ళు వేశాడు. అక్షింతల వర్షం కురిసింది. అంజలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్ని అడ్డంకులు, ఇన్ని అనుమానాలు దాటుకుని ఇద్దరూ ఒకటయ్యారు. పెళ్లి ముగిసిన తర్వాత అంజలి విక్రమ్ను పక్కకు పిలిచింది. విక్రమ్, నాకు రాహుల్ పంపిన ఫోటోలు, కాల్స్ అన్నీ తెలుసు. కానీ నేను నిన్ను నమ్మాను. మన బంధం అంత బలహీనమైనది కాదు అని చెప్పి ఆ ఫోటోను అతని చేతికి ఇచ్చింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. అంజలి, నువ్వు ఇవన్నీ భరిస్తూ కూడా పెళ్లి పీటల మీద అంత ప్రశాంతంగా ఉన్నావా? నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. రాహుల్ చేసిన పనికి నేను బాధపడుతున్నాను. కానీ నీ నమ్మకం నన్ను గెలిపించింది అని ఆమెను హత్తుకున్నాడు. పెళ్ళయ్యాక అంజలి, విక్రమ్ ఇద్దరూ బెంగళూరు చేరుకున్నారు. అంజలి తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని బెంగళూరు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. విక్రమ్ తన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ శ్వేత పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒక ఆదివారం సాయంత్రం వాళ్ళ కొత్త ఇంటి బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతున్నారు. చూడు అంజలి, పెళ్ళికి ముందు మనం ఎన్ని టెన్షన్లు పడ్డామో, కానీ ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో అన్నాడు విక్రమ్. అవును విక్రమ్, పెళ్ళికి ముందు ఉండే ఆందోళనలు, భయాలు అన్నీ ఒక ఎత్తు. పెళ్ళయ్యాక ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించడం ఒక ఎత్తు. నాన్నగారు కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. అమ్మ కూడా సంతోషంగా ఉంది. ఇంకేం కావాలి అంది అంజలి. నాకు మాత్రం ఒకటి కావాలి అన్నాడు విక్రమ్ సీరియస్గా. ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది అంజలి. మన ఇద్దరి మధ్య ఎప్పుడూ ఇలాంటి స్నేహం ఉండాలి. సమస్యలు వస్తాయి పోతాయి, కానీ మనం మాత్రం విడిపోకూడదు అని ఆమె చేతిని పట్టుకున్నాడు. అంజలి నవ్వింది. ఆ నవ్వులో ఒక నిశ్చయత ఉంది. పెళ్ళి అంటే కేవలం ఒక వేడుక కాదు, అది 2 మనసుల నిరంతర ప్రయాణం అని ఆమెకు అప్పుడు పూర్తిగా అర్థమైంది. కొన్ని నెలల తర్వాత విక్రమ్ స్టార్టప్ ప్రాజెక్ట్కి పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చింది.
అంజలికి కూడా కంపెనీలో సీనియర్ పొజిషన్కి ప్రమోషన్ లభించింది. వాళ్ళిద్దరూ ఒకరి విజయాలను ఒకరు సెలబ్రేట్ చేసుకున్నారు. విజయవాడ నుండి అమ్మా నాన్నలు బెంగళూరు వచ్చారు. విశ్వనాథం గారు తన కూతురిని అల్లుడిని చూసి గర్వపడ్డారు. అమ్మమ్మ, ఆ రోజు పెళ్లిలో నువ్వు చెప్పిన భారీ పట్టుచీర కట్టుకోలేదని నా మీద కోపమా అని అడిగింది అంజలి అత్తమ్మను ఆట పట్టిస్తూ. అయ్యో లేదమ్మా, నువ్వు ఏది కట్టుకున్నా మహాలక్ష్మిలా ఉంటావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడమే మాకు కావాలి అంది ఆమె ఆనందంగా. అంజలి తన గదిలోకి వెళ్ళి కిటికీలో నుంచి ఆకాశాన్ని చూసింది. పెళ్లికి ముందు తను పడిన ప్రతి భయం, ప్రతి అనుమానం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మారిపోయాయి. జీవితం అనేది ఒక పుస్తకం అయితే పెళ్ళి అనేది అందులో ఒక కొత్త మరియు అందమైన అధ్యాయం. ఆ అధ్యాయాన్ని ఎలా రాసుకోవాలో ఇప్పుడు అంజలికి తెలుసు. నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట గౌరవం ఉంటుంది. ఈ మూడు ఉంటే ఏ బంధమైనా చిరకాలం నిలుస్తుంది. విక్రమ్ అంజలి వైపు చూస్తూ నవ్వాడు. ఆమె కూడా అతనికి ప్రతిగా చిరునవ్వు చిందించింది. వారిద్దరి ప్రయాణం సుఖంగా సంతోషంగా సాగిపోతుంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.